ఈరోజు ప్రధానంగా పేపర్స్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ని అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ముందుగా సాక్షి పేపర్ చూద్దాము. సాక్షి పేపర్లో చూస్తే మెయిన్ హెడ్లైన్ మనకి కమిషన్ల సర్కార్ అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. వసూళ్ల రాజ్యం అని చెప్పి రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆర్ఆర్ ట్యాక్స్ హఫ్తా కమిషన్ల వసూలే జరుగుతోంది అని చెప్పి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపణలు చేసినట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. తెలంగాణలో కమిషన్ల సర్కార్ నడుస్తోందని, వసూళ్ల రాజ్యం కొనసాగుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి కమిషన్ల వసూలు అవుతున్నాయని చెప్పి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలపై ప్రజల్లోకి వెళతామని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేసేలా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి చెప్పుకొచ్చారు. సో బుధవారం మహబూబ్నగర్లో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దానికి సంబంధించి హెడ్లైన్ అయితే ఇచ్చారు. మొత్తానికి తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ అనేది అయితే నడుస్తోంది, చాలా వసూళ్లు నడుస్తున్నాయి అని చెప్పి మనకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించినట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. విజయ సంకల్ప సమ్మేళనంలో అభివాదం చేస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అని చెప్పి ఒక పిక్ కూడా మనకి ఇచ్చారు. సో ఇది మెయిన్ హెడ్లైన్ సాక్షి పేపర్కి సంబంధించి. అలాగే ఇక్కడ మనం చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వడ్డించేవాడు అడిగేవాడు మనోడై ఉండాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ను గెలిపించాలి అని చెప్పి మిర్యాలగూడలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడారు. సో దానికి సంబంధించి హెడ్లైన్ ఇచ్చారు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందాలంటే రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే మున్సిపాలిటీలో 17,472 కోట్లు ఖర్చు పెట్టామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. సో బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సో మున్సిపల్ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారంతా అధికార పార్టీకే ఓటేయాలి అని చెప్పి రేవంత్ రెడ్డి అయితే పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నగారా అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి నెక్స్ట్ ఇంకొక వారం రోజుల్లో మనకి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, జిల్లాల్లో అలాగే మండలాల్లో వాళ్ళకు సంబంధించిన ప్రచారాలు అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి అభివృద్ధి కోసం కాంగ్రెస్నే గెలిపించాలి అని చెప్పి ఇచ్చారు. అలాగే మనకి మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా వస్తుంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ సభ సందర్భంగా చెప్పారనమాట. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, వేస్తారా వేయరా అని చెప్పి మనకి మున్సిపల్ ఎన్నికల తర్వాతనే తెలుస్తోంది. అలాగే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన గురించి కూడా చాలా మాట్లాడారు. సో దానికి సంబంధించి ఒక మెయిన్ హెడ్లైన్గా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటేసి గెలిపించండి, అభివృద్ధి జరగాలని మీరు కోరుకుంటున్నట్లయితే అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పిలుపునిచ్చారు. అలాగే విద్యుత్ సర్వీస్ ఇక ఈజీ అని చెప్పి కిలోమీటర్ వరకు నిర్దిష్ట సర్వీస్ లైన్ ఛార్జీలు ఇప్పటి వరకు సర్వీస్ లైన్ నిర్మాణ వ్యయం వసూలు చేశారు. సో ఇక నుంచి వినియోగదారులకు ఆ భారం తగ్గనుంది. ఆ సర్వీస్ వైర్కి ఏదైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు వినియోగదారులపైన అయితే ఉండదు. సో ఉత్తర్వులు జారీ చేసింది టీజీఈఆర్సీ. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి అయితే రానుంది విద్యుత్ సర్వీస్ ఇక ఈజీ అని చెప్పి. అలాగే బినామీ కంపెనీకి 1,000 కోట్ల కాంట్రాక్టులు అని చెప్పి కేటీఆర్ అంటున్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు. సో 1,000 కోట్ల ప్రజాధనాన్ని కేఎల్ఎస్ఆర్కు దోచిపెడుతున్నారు. 2023లోనే దివాలా తీసిన కంపెనీకి 2024-26 మధ్య కాంట్రాక్టులు ఎలా ఇస్తారు అని చెప్పి ప్రశ్నిస్తున్నట్లుగా ఒక హెడ్లైన్ ఉంది. అలాగే వివిధ పథకాలు ప్రాజెక్టుల కింద 6,000 కోట్ల పనులు ఎలా అప్పగించారో ముఖ్యమంత్రి చెప్పాలి అని చెప్పి కేఎల్ఎస్ఆర్పై విచారణ జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. సో ఈ నోటీసుల అంశాన్ని దాచడానికి సిట్ పేరుతో దావోస్ నుంచి రేవంత్ డ్రామాలు, తక్షణమే సిబిఐ ఈడీతో
నిష్పాక్షిక విచారణ జరిపించాలి, కంపెనీకి ఇచ్చిన ప్రతి కాంట్రాక్టును రద్దు చేయాలి, బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే డిమాండ్ చేశారు. మరి ఆ కంపెనీ 2023లోనే దివాలా తీసింది. మరి 2024 నుంచి 25 అలాగే 26కు సంబంధించి కూడా కాంట్రాక్టులు మీరు ఎలా ఇస్తారు, అలాగే ఏ కాంట్రాక్ట్స్ ఇచ్చారు అని చెప్పి డీటెయిల్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది అని చెప్పి కేటీఆర్ అయితే చెప్పుకొచ్చారు. సో బినామీ కంపెనీకు 1000 కోట్ల కాంట్రాక్టులు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే ఇక బాధ్యత దులిపేసుకున్న మోడీ అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. చైనాతో ఘర్షణ సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు, అప్పటి ఆర్మీ చీఫ్ పైకి నెట్టేశారు. నరవణి పుస్తకంలో ఏముందో యువత తెలుసుకోవాలి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడి అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. లోక్సభలో రచ్చ అని చెప్పి. ఇక ఏపీ గురించి చూస్తే కనుక మనకు జగన్ అంబటి కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సో బాబు జంగిల్ రాజ్ భయానక పాలనతో ప్రజాస్వామ్యం కూనీ అయింది అని చెప్పి, చంద్రబాబు సర్కార్ అరాచక పాలనపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. తిరుమల శ్రీవారి పట్ల చేసిన తప్పులకు లెంపలేసుకోవాల్సింది పోయి ప్రశ్నిస్తున్న వారిపై భౌతిక దాడులకు ఎగబడతారా అని చెప్పి చంద్రబాబును ప్రశ్నిస్తున్నట్లుగా, అలాగే లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ అలాగే ఎన్డీడీబీ ల్యాబ్లు సిబిఐ ఛార్జ్ షీట్లలో స్పష్టంగా తేల్చి చెప్పింది. మరి చెప్పినా కూడా ఇంకా బుద్ధి రాలేదా అని చెప్పి అంబటి జోగి ఇళ్లపై విధ్వంసకాండ దాడులు అలాగే నిప్పు పెట్టడం దారుణం అని చెప్పి ఈ మొత్తానికి ఈ వ్యవహారం పైన మనకి మాజీ సీఎం జగన్ గారు అయితే స్పందించినట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే వచ్చేది మా ప్రభుత్వమే, ఖచ్చితంగా ఇంకా 3 ఏళ్లలో ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో దానికి వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాగే అన్ని విచారణ చేయిస్తాం, కోర్టు బోన్ ఎక్కిస్తామని చెప్పి, ప్రపంచంలోనే చంద్రబాబు లాంటి దిగజారిన నేత ఉండరు అని చెప్పి అన్నారు. అలాగే గుంటూరులో అంబటి కుటుంబాన్ని పరామర్శించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలన్నీ చేశారు. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనకి సాక్షి పేపర్లో అయితే చూస్తున్నాం. అలాగే సమ్మక్కకు ఎన్ఓసీలో కదలిక అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ముంపుపై సర్వేకు ఛత్తీస్గఢ్ సమ్మతి, అలాగే 9.88 కోట్ల ఖర్చు చెల్లించాలని లేఖ అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో డీటెయిల్గా చూస్తే సమ్మక్క సారక్క బజార్లో గరిష్ట నీటి మట్టం మేర నీటి నిల్వ చేస్తే ఛత్తీస్గఢ్ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై సర్వే నిర్వహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. సర్వే నిర్వహణకు 9.88 కోట్ల వ్యయం కానుందని, ఈ మేరకు నిధులను తమ రాష్ట్రానికి జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి గత నెల 24న లేఖ రాసింది. సో సర్వే నివేదిక అందిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికి జారీ చేసే విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. సమ్మక్క సారక్క నిర్మాణంతో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ముంపునకు గురికానున్న భూములు, గ్రామాలు, ఇతర ఆస్తుల విషయంలో పూర్తి పరిహారం చెల్లిస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిందని గుర్తు చేసింది. మరి అంగీకరించినప్పుడు దానికి సంబంధించిన అమౌంట్ కూడా పే చేయాలి కదా. సో అందుకని చెప్పి 9.88 కోట్లు ఖర్చు చెల్లించాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి ఒక లేఖ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి ఈ హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గత సెప్టెంబర్ 22న ఛత్తీస్గఢ్కు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో సమావేశమై ప్రాజెక్టుకు ఎన్ఓసీ జారీ చేయాలని విజ్ఞప్తి చేయగా అక్కడి సీఎం సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. సో సమ్మక్క బరాజ్లో ఛత్తీస్గఢ్లో ముంపునకు గురికానున్న భూముల సేకరణ, పరిహార చెల్లింపు, పునరావాస కల్పన విషయంలో తెలంగాణ సంపూర్ణ బాధ్యత తీసుకుంటుందని అప్పట్లో హామీ ఇచ్చారు. సో బీజాపూర్ జిల్లా భూపాలపట్నం తహసీల్ పరిధిలోని 13.06 హెక్టార్ల భూమి, అలాగే 53.03 హెక్టార్ల నది, 6.35 హెక్టార్ల నాలా భూమి ముంపునకు గురి కానుందని ప్రాథమికంగా తేల్చారు. మొత్తానికి ఆ ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఆ గ్రామాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కానివ్వచ్చు, వాళ్ళకి దానికయ్యే ఖర్చు మొత్తం చెల్లించాలి అని చెప్పి మనకి ఛత్తీస్గఢ్ నుంచి ఒక లేఖ వచ్చిందట. సో దానికి సంబంధించి ఈ హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో ఇవి సాక్షి పేపర్. అలాగే జనంపై సర్ బుల్డోజర్ అని ఇంకొక హెడ్లైన్ ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి ఎస్ఏఆర్ను నిరసిస్తూ
స్వయంగా సుప్రీంలో మమతా బెనర్జీ వాదనకు 5 నిమిషాలు అడిగితే 15 నిమిషాలు ఇచ్చిన కోర్టు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని సీజేఐ వ్యాఖ్య. విచారణ సోమవారానికి వాయిదా. ఇది నిజంగా చరిత్రలోనే మొదటిసారి ఒక సీఎం కోర్టులో తనే న్యాయవాదిగా మారి మనకి వాదనలు వినిపించడం అనేది. మరి కోర్టుని మమతా బెనర్జీ అడిగింది కేవలం ఒక 5 నిమిషాలే అయినా కూడా కోర్టు 15 నిమిషాలు టైం ఇచ్చింది మమతా బెనర్జీ గారికి. సో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందని చెప్పి సీజేఐ చెప్పింది. విచారణను మళ్ళీ సోమవారానికి అయితే వాయిదా వేసింది. మరి అప్పటి వరకు ఏం తేలుస్తారు అనేది అయితే చూడాలి. మరి అప్పుడు ఎవరు వాదిస్తారు కోర్టులో? మళ్ళీ మమతా బెనర్జీ గారే వెళ్తారా, లేకపోతే వాళ్ళ తరపు న్యాయవాదులు ఎవరైనా కోర్టులో వాదిస్తారా? అవన్నీ మనకు ముందు తెలుస్తాయి. సో పురబరిలో 12,958 మంది తుది జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. కాంగ్రెస్ 2,948, అలాగే బీఆర్ఎస్ 2,878, బీజేపీ 2,634 వార్డుల్లో పోటీ చేస్తోంది. సో 14 మంది ఏకగ్రీవం అయ్యారట. వీరిలో 12 మంది కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే వేడెక్కుతోంది. మొత్తంగా చూసుకుంటే 12,958 మంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. తుది జాబితానైతే ఎన్నికల సంఘం రిలీజ్ చేసేసింది. సో కాంగ్రెస్ తరపు నుంచి 2,948, అలాగే బీఆర్ఎస్ నుంచి 2,878 మంది ఉన్నారు. ఇప్పటికే ఈ 12,958 మందిలో మనకి 14 మంది ఏకగ్రీవం అయిపోయారట. 12 మంది కాంగ్రెస్ వాళ్ళు, అలాగే 2 బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఏకగ్రీవం అయ్యారు అని చెప్పి తుది నివేదిక అయితే వెల్లడించింది ఈసీ. అలాగే భారతీయ విద్యాభవన్ చైర్మన్గా జస్టిస్ చలమేశ్వర్ అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో ఇవి సాక్షి పేపర్కి సంబంధించి పూర్తి హెడ్లైన్స్ అండ్ డీటెయిల్స్. నెక్స్ట్ మనం నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాము. నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే మనకి రేవంత్ బినామీ కంపెనీకి 6,000 కోట్ల కాంట్రాక్టులు అని చెప్పి మెయిన్ హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే సాక్షి పేపర్లో కూడా దీనికి సంబంధించి హెడ్లైన్ ఇచ్చారు. దివాలా కంపెనీకి కేఎల్ఎస్ఆర్కు ఇచ్చిన కాంట్రాక్టులు అని చెప్పి మెదక్ R&B వర్క్ 116 కోట్లు. మనకి ఇక్కడ మొత్తం 6,000 కోట్లు ఎక్కడ అంటే ఏ వాటికి ఎన్ని కోట్లు సమర్పించారు ఆ కంపెనీకి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ అంటే నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళు లెక్కలతో సహా సూచిస్తున్నట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 320 కోట్లు, అలాగే మోతే సూర్యాపేట లిఫ్ట్ 1910 కోట్లు, షాద్నగర్ పరిగి రోడ్డు 135 కోట్లు, మెదక్ R&B వర్క్ 116 కోట్లు, అలాగే వెటర్నరీ సైన్స్ ఇంటర్నేషనల్ కాలేజ్ కొడంగల్లో 145 కోట్లు. సో అమృత్ జల్ జీవన్ యంగ్ ఇండియా స్కూల్స్ మొత్తం కలిపి 6,000 కోట్లు ఆ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది. అది రేవంత్ గారి బినామీ కంపెనీయే అని చెప్పి కేటీఆర్ అయితే ఆరోపిస్తున్నారు. సో దానికి సంబంధించి హెడ్లైన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బినామీ కంపెనీకి 1,000 కోట్ల ప్రజాధనం దోచిపెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. గతంలోనే దివాలా తీసిన కేఎల్ఎస్ఆర్ కంపెనీకి 6,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఎలా కట్టబెడతారని మండిపడ్డారు. సిబ్బందికి వేతనాలు చెల్లించడానికి కూడా డబ్బులు లేక దివాలా తీసిన ఆ కంపెనీకి సుప్రీంకోర్టు గత నెల 23నే నోటీసులు ఇచ్చిందని బయటపెట్టారు. ఆ సంస్థ వ్యవహారాలపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ ఏజెన్సీలు, అలాగే కేంద్రానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని సంచలన విషయాలను వెల్లడించారు. మరి సుప్రీంకోర్టు అంత సీరియస్గా నోటీసులు ఇచ్చిన సంగతి మరి రేవంత్ రెడ్డి గారికి తెలియదా, లేకపోతే 2023లోనే ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఆ కంపెనీకి సంబంధించి 2023లోనే అది దివాలా తీసింది. మరి గత నెల 23న సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. అయినా కూడా మరి ఎలా కట్టబెడతారు అని చెప్పి కేటీఆర్ గారు అయితే ప్రశ్నిస్తున్నారు. మరి చూడాలి సుప్రీంకోర్టు దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. మరి రేవంత్ రెడ్డి గారికి అది అనుకూలంగా ఉంటుందా, మరి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్లుగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ సుప్రీంకోర్టు మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసి ఏమైనా తీర్పు చెప్తుందా అనేది అయితే చూడాలి. ఖచ్చితంగా దీనిపైన విచారణ అయితే జరగబోతుంది అనేది అయితే వాస్తవం. అలాగే చంద్రహాస్పై కేసు అని ఇంకొక హెడ్లైన్ అయితే ఇచ్చారు. దర్యాప్తు చేస్తున్న మాదాపూర్ పోలీసులు అని చెప్పి, నికర జలాలకే ఏపీ ఎసరు అని చెప్పి ఇంకొక హెడ్లైన్.
మరోసారి మిగులు జలాలంటూ కలరి తాజాగా తెలంగాణ నీటి కోటాకే సూటి రాష్ట్రాల వాటా ఎగ్గొట్టేందుకు గూడుపుటాని నడుస్తోంది అని చెప్పి ఏపీ కొత్త ఎత్తులకు సిడబ్ల్యూసి సైతం వత్తాసు పలుకుతోంది. 65% డిపెండబిలిటీ కింద ఛాన్స్ ఉందంటూ వాదన. సో మొదట వరద జలాలని బకాయింపు అని చెప్పి నికర జలాలకి ఏపీ ఎసరు పెడుతోంది. మొత్తంగా తెలంగాణకి ఏపీకి నీటి వాటాలపైన మనం చూస్తూనే ఉన్నాం. గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా ఇదైతే నడుస్తూనే ఉంది. మొత్తానికి మళ్ళీ తెలంగాణకి నష్టం వాటిల్తోంది అని చెప్పి నమస్తే తెలంగాణ పేపర్ అయితే చెప్పదలుచుకుంది. అలాగే ఇక్కడ ఇంకొక హెడ్లైన్ చూసుకుంటే కనుక ఇదిగో సాక్ష్యం అని చెప్పి కాంగ్రెస్కు బాండ్ల ప్రచారం. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారనేందుకు సాక్ష్యాలు లేవని, ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నారని అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు మరోసారి అపహాస్యం పాలైంది. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలతో కలిసి బహిరంగంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అని చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. ఇది కనిపించట్లేదా స్పీకర్కి అని చెప్పి వాళ్ళు నమస్తే తెలంగాణ పేపర్లో ఒక ఫోటో కూడా ప్రచురించారు. సో దానికి సంబంధించి ఒక చిన్న హెడ్లైన్. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్కి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. సో దానికి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఆయన కాంగ్రెస్లో చేరినట్టు ఆధారాలు లేవు, బీఆర్ఎస్లోనే ఉన్నారు, కాంగ్రెస్తో పనిచేస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వెల్లడి అని చెప్పి స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా విస్మయం. కడియంపై విచారణ 19కి వాయిదా. సో కడియం శ్రీహరి కూడా మొన్నే మనం చూసాము, విచారణకి హాజరు కావాలని చెప్పి స్పీకర్ పిలవడం, హాజరయ్యారు. బట్ తదుపరి విచారణ ఈ మున్సిపల్ ఎన్నికలు మొత్తం అయిపోయిన తర్వాత మనకి దానం నాగేందర్ గారు అలాగే కడియం శ్రీహరి గారు ఇద్దరిపైన కూడా మళ్ళీ విచారణ జరిపి 19కి వాయిదా వేశారు. ఆ రోజు మళ్ళీ విచారణ జరిపి వాళ్ళిద్దరిపైన కూడా నిర్ణయం తీసుకుంటారనమాట. సో దానికి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఉంది. స్పీకర్ తీరు రాజ్యాంగానికి గొడ్డలి పెట్టు అని చెప్పి ప్రజాస్వామ్యం కూని అవుతుంది. సో స్పీకర్ కూడా ఏం చేయలేరు, రేవంత్ రెడ్డి గారు ముందుండి నడిపిస్తున్నారు. స్పీకర్ ఏది చెప్తే రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే స్పీకర్ అదే చేస్తున్నారు అని చెప్పి కేటీఆర్ గారు అయితే విమర్శించారు. సో దానికి సంబంధించి స్పీకర్ తీరు రాజ్యాంగానికి గొడ్డలి పెట్టు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే మేడిపండుల మేడారం కట్టడాలు అని చెప్పి ఇంకొక హెడ్లైన్ అయితే ఉంది. అంటే టైటిల్లోనే అర్థం చేసుకోవచ్చు మనం. మేడిపండుల మేడారం కట్టడాలు అంటే బయటికి బాగానే కనిపిస్తాయి కానీ లోపల చాలా లోపాలు ఉన్నాయి అని చెప్పి చెప్పడం అనమాట. ఇది గద్దెల పునరుద్ధరణపై సర్వత్రా విమర్శలు, రాలుతున్న శిలలు, తేలిపోయిన సర్కార్ గొప్పలు అని చెప్పి ఇక్కడ శిలలు బయటికి వచ్చిన విజువల్స్ అయితే వేశారనమాట. ఒక ఫోటో అయితే ప్రచురించారు. హడావిడి పనులతో అస్తవ్యస్తమైన గద్దెల ప్రాంగణం, 1000 ఏండ్లన్నారు 1000 గంటలైనా నిలవలే అని చెప్పి సత్యవతి రాథోడ్ అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. రానున్న 1000 ఏండ్ల పాటు నిలిచిపోయేలా పనులు చేపడుతున్నాం, ఆ బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగిస్తున్నామంటూ మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులకు పునాదిరాయి పడిన నాడు సీఎం రేవంత్ రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారు. మరి ఇక్కడ చూస్తే గద్దెలన్నీ 1000 గంటలు కాకముందే చీలిపోయినాయి అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో ఇవి నమస్తే తెలంగాణ పేపర్కి సంబంధించిన హెడ్లైన్స్. నెక్స్ట్ మనం వెలుగు పేపర్ చూద్దాము. వెలుగు పేపర్ చూస్తే కనుక ఇందులో మెయిన్ హెడ్లైన్ వచ్చేసి పబ్లిష్ కాలేదన్నారుగా ఇదిగో నరవనే బుక్ అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఆర్మీ మాజీ చీఫ్ రాసిన బుక్ను చూపిన రాహుల్ గాంధీ, ప్రధాని మోడీకి ఇద్దామని తెచ్చా కానీ ఆయన రాలేదు, చైనా ట్యాంకులు చొరబడితే మోడీ రాజ్నాథ్ పట్టించుకోలే, బాధ్యతను అప్పటి ఆర్మీ చీఫ్ నరవనే పైకి నెట్టారని ఫైర్. ఈ బుక్ ఫారిన్లో పబ్లిష్ అయిందని మీడియాకు వెల్లడి. సో ఫారిన్లో పబ్లిష్ అయ్యింది, బుక్ పబ్లిషే అవ్వలేదు అని చెప్పి మోడీ అండ్ టీమ్ చెప్పారు. సో దానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు బుక్ తీసుకొచ్చి మరి చూయించారనమాట. ఇది ప్రధాని మోడీ గారికి ఇద్దామని తెచ్చాను బట్ ఆయన రాలేదు, బట్ ఇదైతే ఫారిన్లో పబ్లిష్ అయింది బుక్ అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో 2020లో లడఖ్లోని చైనా యుద్ధ ట్యాంకులు ప్రవేశిస్తున్నాయని, తాము ఏం చేయాలని అప్పటి ఆర్మీ చీఫ్ నరవనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు అలాగే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ను సంప్రదించారు. కానీ ఆయన నేరుగా సమాధానం లభించలేదు ఆయనకి. దీంతో ఆయన ప్రధాని మోడీని సంప్రదించగా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి అని ప్రధాని చెప్పారు. మొత్తం బాధ్యతనంతా
తనపైనే వేసి ప్రభుత్వంలోని పెద్దలు తప్పించుకోవడంతో తాను పూర్తిగా ఒంటరైపోయినట్టు నరవనే ఆందోళన చెందినట్లు ఆ పుస్తకంలో రాసుకున్నారు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారనమాట. ఇది ఆ పుస్తకంలో డీటెయిల్గా ఉంది, మీరు చదవండి అని చెప్పి, అసలు పబ్లిషే అవ్వలేదు అంటున్నారు, పబ్లిష్ అయ్యింది, మీరు చదవండి అని చెప్పి లోక్సభలోకి ఆ బుక్ తీసుకొచ్చి మరీ చెప్పారనమాట. సో దానికి సంబంధించి హెడ్లైన్. అలాగే తెలంగాణలో మాఫియా పాలన అని చెప్పి కాంగ్రెస్ సర్కార్లో కమిషన్ రాజ్ అని చెప్పి నితిన్ నబీన్ వెల్లడించారు. సో దానికి సంబంధించి హెడ్లైన్ ఇచ్చారు. పాలమూరులో మాఫియా పాలన నడుస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్ఆర్ అంటే రేవంత్ అలాగే రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సో బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కమిషన్ రాజ్ను నడుపుతోంది. బీఆర్ఎస్ దోపిడీ పోయిందనుకుంటే కాంగ్రెస్ దోపిడీ మొదలైందని చెప్పి మనకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించినట్టుగా ఒక హెడ్లైన్ అయితే వచ్చింది. అలాగే ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచార సమయంలో ఇవన్నీ మాట్లాడుతున్నారనమాట. అలాగే మొగుడు పిల్లల ఫోన్లు విన్నోడు జాతిపిత ఎట్లయితాడు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న మాటనైతే హెడ్లైన్గా ఇచ్చారు. నీ జాతికి నువ్వు జాతిపిత కావచ్చు, మాకు కాదు, సన్నాసి దొంగ ఎప్పటికీ జాతిపిత కాలేడు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. మనిషి అన్నోడు అన్నం తినేటోడు ఎవడైనా మొగుడు పెళ్ళాల మాటలు వింటాడా, పెళ్ళాం మొగుడు ఫోన్లు విన్నోడు జాతిపిత ఎట్లయితాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను దోచుకొని ఆస్తులు సంపాదించుకున్నారని, అంతటితో ఆగకుండా పక్ష నేతలు, జడ్జీలు, జర్నలిస్టులు, సినిమా తారల ఫోన్లు సైతం విన్నారని మండిపడ్డారు. సో నల్గొండ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్కే ఓటేయండి అని చెప్పి, అలాగే బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్ ఉంది కదా, సో అది చేశారా లేదా, మరి ఇంకా దానిపైన నడుస్తోంది, విచారణలు జరుగుతున్నాయి, మరి చూడాలి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకెన్ని అరెస్టులు అవుతాయి ఏంటి అని చెప్పేసి. అలాగే ఇక్కడ కూడా హెడ్లైన్ ఇచ్చారు, ఇంకెన్ని అరెస్టులు అవుతాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో అని. బీఆర్ఎస్ పెద్దల తరపున వసూలు, స్టేట్మెంట్లకు పాల్పడిన వారి చిట్టా సెట్ చేతికైతే వెళ్ళింది అని చెప్పి. సో ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలామందే ఉన్నారు, మున్ముందు అరెస్ట్ అవ్వచ్చు. ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు, అడిషనల్ ఛార్జ్ షీట్ కూడా మళ్ళీ పెట్టే అవకాశం ఉంది. మొన్న మనం చూసాం, అడిషనల్ ఛార్జ్ షీట్ కూడా రెడీ చేశారు. మరి ఆ ఛార్జ్ షీట్లో అందరి పేర్లు అయితే చేరుస్తారు. మరి ముఖ్యంగా ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరు చేశారు, దానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు మా ఫోన్లు విన్నారు అనేది, మరి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆ అడిషనల్ ఛార్జ్ షీట్లో, అలాగే ఛార్జ్ షీట్లో అయితే మెన్షన్ చేస్తారు. సో ఇవి వెలుగు పేపర్కి సంబంధించి హెడ్లైన్. అలాగే బెంగాల్ను టార్గెట్ చేశారు అని చెప్పి మమతా బెనర్జీ చెప్పిన తీరు. సో ఇవి వెలుగు పేపర్కి సంబంధించిన పూర్తి హెడ్లైన్స్ అండ్ డీటెయిల్స్. సో చూశారు కదండి, ఇది ఈరోజు వార్తలు విశ్లేషణ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.